హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. సో ఈరోజు మంచి రెసిపీస్ తోటి వచ్చానండి. నేను మా బాబుకి సింపుల్గా చేసే స్నాక్ చూపించబోతున్నాను. జస్ట్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే లోపు కూడా చేసుకునే అంత ఈజీ రెసిపీ అండి. కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అంటే 90s వాళ్ళ మదర్స్ కూడా ఈ రెసిపీ చేసే ఉంటారు. బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి. సో ముందుగా నేను హాట్ రెసిపీ చేస్తున్నాను. దీనికోసము నేను 1 కప్ మీద 1/2 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, నువ్వులు ఒక 1 టేబుల్ స్పూన్, కారం వచ్చేసి 1/2 టీ స్పూను, జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇందులో బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను. బొంబాయి రవ్వ క్రిస్పీనెస్ కోసం అండి, కంపల్సరీగా వేసేసుకోండి. సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. సో ఇది ఇందులో ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ యాడ్ చేయండి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నూనె యాడ్ చేసేసాను. మోయిన్ వచ్చేలాగా కలిపేసుకోండి. సో బటర్ అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. నెయ్యి అయితే 3 టీ స్పూన్స్ వేసేసుకొని మోయిన్ వచ్చేలాగా కలిపేసుకోండి. సో ఇలా మోయిన్ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలిపేసుకోండి. గట్టిగా అంటే మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ లాగా కలిపేసుకోండి. ఎందుకు అంటే గట్టిగా కలిపేస్తే మనకి క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇలా గట్టిగా కలిపేసుకున్న తర్వాత మినిమం 10 మినిట్స్ అన్న రెస్ట్ ఇవ్వండి. ఇది రెస్ట్ అయ్యేలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ ఒక్క 1 మినిట్ అలా కలిపేసి 2 ఈక్వల్ పార్ట్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీద పెట్టేసి చాలా పల్చగా చేసేసుకోండి. సో ఇక్కడ మీకు ఆ పిండి కనుక అతికినట్టు అయ్యేది ఉంటే కొద్దిగా నూనె కానీ, లేకుంటే కొద్దిగానే పిండి, గోధుమ పిండి ఉంటుంది కదా, అలా స్ప్రెడ్ చేయండి. బాగా స్ప్రెడ్ చేయకండి. మీరు బాగా స్ప్రెడ్ చేస్తే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో కొద్ది కొద్దిగా డస్ట్ చేసేసుకుంటూ చాలా పల్చగా చేసేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. సో నేను ఇక్కడ సింపుల్గా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా మాల్స్ అనేసి, హార్ట్ షేప్ అని, ఫ్లవర్ షేప్ అని, అవైనా తీసుకొని మీరు షేప్స్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా చేసేసుకొని వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదనే కొన్ని కొన్ని వేసేసుకుంటూ ఒక 1.5 మినిట్ దాకా వేయించుకోండి. ఫుల్ ఫ్లేమ్ కానీ, లో ఫ్లేమ్ కానీ పెట్టకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోండి. మనకి ఒక 2 మినిట్స్లో ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది వేసిన వెంటనే కలపకుండా జస్ట్ ఒక 15 సెకండ్స్ అలా పెట్టేసి అప్పుడు మీరు ఇలా కలుపుతూ ఉండండి. ఈవెన్గా కాగుతాయి అన్నమాట. సో ఇలా కాగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. యాక్చువల్గా ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత కూడా కలర్ వస్తాయి అన్నమాట. సో ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఏముంది, మనం అక్కడ ఆయిల్ పెట్టేసి పిండి కలుపుకొని మనం ఇలా చేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది. కంపల్సరీగా ట్రై చేయండి. నువ్వులు, జీలకర్ర వేసాం కాబట్టి టేస్ట్ కూడా ఇంకెక్కువ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి స్వీట్ రెసిపీ. ఇక్కడ నేను పెద్ద కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సో ఇది అలా పక్కన పెట్టేసి ఇక్కడ స్వీట్ అన్నాను కదా, బెల్లంతో చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పు 30 కప్పు బెల్లం తీసుకున్నానండి. మీరు షుగర్ అయితే 1/2 కప్పు తీసేసుకోండి. బట్ బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ కొద్దిగానే వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయకండి. జస్ట్ ఆ బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని అది కరిగే అంతవరకు పక్కన పెట్టేసుకోండి. సో ఇందులో డ్రై నట్స్ ఆప్షనల్ అండి, బట్ వేస్తే బెటర్ కదా. వాల్నట్స్ అండ్ జీడిపప్పు, బాదం ఇవి వేసి గ్రైండ్ చేసుకున్నాను. డ్రై నట్స్ మీకు ఆప్షనల్ అండి. మీరు ఇందులో కిస్మిస్ కానీ, నార్మల్గా సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేదా పూర్తిగా కూడా మీరు పల్లీలు, నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో వీటిని అందులో బౌల్లోకి వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ కనుక లేకుంటే డ్రై నట్స్లో 2 ఇలాచీలు వేసేసి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోయిన్ కోసం అనేసి నేను 2 టీ స్పూన్ల నెయ్యి వేసేసి మంచిగా పిండి అంతా కలిసేలాగా నెయ్యిని కలుపుకుంటున్నానండి. సో ఇలా మోయిన్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ నేను బొంబాయి రవ్వ వేయడం మర్చిపోయాను. సో ఇక్కడ 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఎందుకంటే నేను పెద్ద కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అన్నమాట. అది కూడా వేసేసి ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి వడపోసుకుంటూ
కొద్ది కొద్దిగా నీళ్ళు అంటే బెల్లం నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకోండి. అంతా ఒకటేసారి నీళ్ళు పోయకండి. మీరు చూసుకొని కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ పోసుకుంటూ కలిపేసేయండి. అందుకే ఇప్పుడు నేను కొద్దిగానే వాటరు నానబెట్టేసేయనని చెప్పాను కదా! ఎందుకేనండి, మనం ఎక్కువ వాటర్ పోసి బెల్లాన్ని నానబెడితే స్వీట్‌నెస్ తక్కువ అవుతుంది, వాటర్ ఎక్కువ అవుతుంది. సో, అందుకే కొద్దిగానే నీళ్ళు యాడ్ చేసి మీరు ఇది కలిపేసుకోండి. ఇలా ముద్దలా కలిపిన తర్వాత స్టిక్కీగా ఉండకుండా ఉండడానికి ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసేయండి. సేమ్ అండి, దీన్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. సో అలా రెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ మంచిగా నీట్ చేసేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీ పీట మీద మీకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము చపాతీ పీటకి నెయ్యి కానీ పౌడర్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నెయ్యి ఆల్మోస్ట్ 3 టీ స్పూన్స్ వేసాం కాబట్టి మరీ స్టిక్కీగా ఏముండదండి. కాకపోతే ఇది వచ్చేసి మందంగా చేసుకోండి. మంచిగా చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది అండ్ క్రంచినెస్ కూడా బాగుంటుంది. సో ఇది మందంగా కట్ చేసుకోండి. సేమ్ ఇది మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. నేను చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. అన్నీ ఒకటేసారి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. లేదు అంటే మీరు ఒక్కొక్క బ్యాచ్ వేసుకుంటూ అక్కడ అది వేగేలోపు ఇంకొన్ని షేప్స్ లాగా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. జస్ట్ వీడియోలో కోసం అనేసి అన్నీ ఒకటేసారి చేసుకొని నేను ఇలా వేయించుకున్నాను. సో ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ దాకా వేయించండి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది ఒక్కసారి గమనించుకొని మంచిగా వేగిందా లేదా అని చూసుకొని మీరు స్ట్రెయిన్ చేసుకోండి. సో కొద్దిగా బ్రౌన్ మాడినట్టు అనిపించినా పర్లేదు, క్రంచీనెస్ ఎక్కువగా ఉంటుందండి. అంతేనండి, సింపుల్ హాట్ అండ్ స్వీట్ సింపుల్ స్నాక్ నేను చేయడం ఎలానో చూపించాను కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.